పెళ్ళంటేనే వైభవం. ఆ వైభవానికి మన సాంప్రదాయాన్ని మేళవిస్తే ఎలా ఉంటుందో ఈ తిరుమల కాన్సెప్ట్ వెడ్డింగ్‌లో నిన్ననే చూశానండి. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించి ఈ విషయాన్ని మీతో షేర్ చేయడానికి వీడియో చేస్తున్నాను. ఈ రాయల్ వెడ్డింగ్‌లో మనకి ఎంట్రన్స్‌లోనే గజాననుని ఆశీర్వచనం ఉంది. ఆ తర్వాత ఎంటర్ అయిన తర్వాత వావ్ అనిపించేలా ఈ డెకరేషన్ మాత్రం అసలు చాలా బావుంది. ఇక్కడ చూసి ఫోటోస్ దిగేలోగానే మరోపక్క ఈ ప్రత్యేక ప్రసాదాల కౌంటర్ మాత్రం అసలు నా భూత నా భవిష్యత్ అండి. ఇందులో అన్ని రకాల ప్రసాదాలు ఇలా పంచుతున్నారనమాట. ఈ ప్రసాదాలు తిని అలా లోపలికి వెళ్ళగానే చక్కగా విఘ్నేశ్వర టెంపుల్ ఉంది. అక్కడ ఫొటోస్ దిగి ఇలా పక్కకి చూడగానే అసలు వేద పండితులు మంత్రోచ్చారణ చేస్తున్నారు. ఎంత బాగుందంటే అసలు గూస్ బంప్స్ వచ్చాయంటే నమ్మండి. అసలు ఇంతమంది వేద పండితుల మంత్రోచ్చారణ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. బాహుబలిలో బల్లాల దేవ ఆ విగ్రహావిష్కరణ టైంలో ఉంటుంది కదా, సేమ్ అలానే అనిపించింది. బయట మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుందండి. ఇంతమంది వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఒక్కటైన ఈ జంట కలకాలం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఆధునికతకి విషయానికి వస్తే ఎక్కడ తగ్గలేదండి. ఫుడ్‌లో అయితే అన్ని రకాల క్విజిన్స్ పెట్టారు. అలాగే ఫోటో ఆపర్చునిటీస్ కూడా చాలా క్రియేట్ చేశారనమాట. మేము మాత్రం అసలు ఫుల్లుగా ఎంజాయ్ చేశాము. డెకరేషన్ కానీ అసలు చాలా బాగుంది. దానిలోకి లోపలికి వెళ్ళిన తర్వాత తిరుమల కాన్సెప్ట్ అని చెప్పాను కదా, అసలు తిరుపతిలో ఉన్నామా మన హైదరాబాద్లో ఉన్నామా అనేది ఒక్క క్షణం మర్చిపోయాం అనుకోండి. అసలు అంత చక్కగా జరిగిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది.